హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు వచ్చేసి లావణ్య అండి, లావణ్య కుకింగ్ వ్లాగ్స్. నేను అక్కడ మాట్లాడుతున్నా కానీ వాయిస్ అయితే ఇవ్వలేదు, అది పెట్టలేదండి. ఎందుకంటే నేను షాప్లో ఉండి మాట్లాడినా అన్ని సౌండ్స్ వచ్చినాయి, అందుకే న్యూడ్ చేసిన. అక్కడ ఏం లేదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన అంతే. ఇక్కడ ట్యూస్డే మార్నింగ్ అండి, ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది. నేను అప్పుడు వంట చేసే టైంకు 7:30 అయిపోతుందండి. తొందర వచ్చేసి ఇలా ఎందుకో కొంచెం లేట్ లేచిన 6:30కి లేచి బోర్లు తోమి నల్లు వచ్చిందండి, నీళ్ళని పట్టుకొని ఇంట్లోకి వచ్చేసరికి 7:30 అయిపోతుంది. తొందర హీటర్ అయితే పెట్టేసి ఒక కప్పు బియ్యం కడిగి గ్యాస్ మీద పెట్టేసిన, పాలు తీసుకొచ్చి పాలు కూడా రెడీగా పెట్టుకున్నా. తర్వాత ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకుని కొంచెం నూనె పోసుకుని ఆవాలు జీలకర్ర వేసి ఒక 2 ఆలుగడ్డలు ఉన్నాయండి, అవి తొందర చెక్కు తీసి కడిగేస్తున్నా బాక్స్లోకి. ఈరోజైతే టిఫిన్ చేసేంత టైం లేదు, టిఫిన్ కూడా ఏం లేదని పాలు బూస్ట్ ఇచ్చి బిస్కెట్స్ అని బ్రెడ్ అని ఇద్దాం అనుకుంటున్నా. ఈలోగైతే బ్రష్ చేసుకుంటుంది. స్నానం చేసి వచ్చేలోపు నేను ఇటు ఫస్ట్ వంట చేస్తే తర్వాత పాలు పెడితే ప్రశాంతంగా ఉంటుందండి. ఒక 2 ఆలుగడ్డలని ఒక ఉల్లిగడ్డ కోసి అందరు టమాటా లేదు, కరివేపాకు లేదు, ఏం లేదు, ఆవాలు జీలకర్ర వేసిన. ఇట్లా కూడా అసలు టేస్ట్ బాగుంటుంది. తొందరతో వండిన కూరలే టేస్ట్ కుదురుతాయండి. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్గా వండుతుంది చూడండి, అసలు టేస్టే కుదరదు కదా. ఇక్కడైతే పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలండి. ఒకసారి మూత పెట్టేసుకొని మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాండి. కారం వేసుకొని అసలు ఇందులో నేను మసాలా మర్చిపోయినా, అల్లం వెల్లిపాయ మర్చిపోయినా అండి. ఇక చూసిరా, కారం అయితే వేసి పక్కకు పెట్టేసిన తర్వాత పాలు వేడైనాయండి, అందులో చక్కెర బూస్ట్ వేసి పాలుగా కలిపెత్తిస్తున్నా. ఇక తను స్నానం చేసి వచ్చింది, పాలు తాగేలోపు ఇటు నేను కూడా కొంచెం చాయ్ పెట్టుకొని తాగుదామని అటు చాయ్ అయితే పెట్టుకుంటున్నా అండి. బ్రెడ్ ఇచ్చిన కదా, కానీ బ్రెడ్ వద్దన్నది, నాకు బిస్కెట్ కావాలి బ్రెడ్ వద్దంటే సరే అని మళ్ళీ బ్రెడ్ తీసి సాయంత్రం వచ్చినాక బ్రెడ్ జామ్ తింటా మమ్మీ, నాకు బ్రెడ్ వద్దు బిస్కెట్లు కావాలన్నది. సరే అని ఇంట్లో కొన్ని బిస్కెట్స్ ఉండండి, అవి ఇచ్చేసిన. ఆ కప్పు చూసి రండి, కొత్త కప్పు కొనుక్కొచ్చింది, అదంతా 45 రూపీసేనంట. బాగుంది, మస్తు పెద్దగా ఉంది. కానీ నాకైతే మంచిగా నచ్చినట్టు అనిపించింది. ఇక్కడ చాయ్ అయితే పెడుతున్నా అండి. కొంచెం ఆమె పాలు తాగేలోపు ఇక్కడ నేను కూడా చాయ్ తాగొచ్చు కదా అని చక్కెర చాపత్తి వేసి చాయ్ పెట్టుకుంటున్నా. ఇదైతే రోజు పొద్దున ఎంత లేట్ అయినా ఇది మాత్రం ఉండాల్సిందే కదా మనకు. నాకు గతం పాలు కూడా రెడీ అయిపోయినాయండి, పాలు అయితే పోస్తున్నా. అసలు తొందర లేచినా ఈ చలికాలం ఏమో కానీ ఎంత తొందర లేచినా కూడా టైం అయితే ఆగట్లేదండి. అసలు 9 అయితే లేచుడుతోనే 9 అవుతుంది. స్కూల్కి జడలేసుడు అసలు తొందర ఉరుకులు పరుగులు అంటూ చూసినావు అట్లా అవుతుందండి. ఇంకా 3-4 ఎట్లా చేస్తారేమో పిల్లలతో అయితే, నాకైతే ఇబ్బంది అవుతుంది. చాయ్ అయితే అయ్యిందండి. కొంచెం చాయ్ తాగిన తర్వాత ఇక కొంచెం నామకు జడలేసి పంపిస్తే ఇక మధ్యాహ్నం మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత ఇల్లంతా ఎట్లుంటుందండి, స్కూల్కి పోయిన తర్వాత ఇక్కడిదక్కడే ఉంటుంది కదా. మళ్ళీ బెడ్ మొత్తం చదిరి, ఇల్లు మొత్తం నీట్గా చదిరి, ఒకసారి ఇల్లంతా ఊడ్చుకొని మళ్ళీ ఒకసారి బోర్లు ఉంటాయి కదండి, మళ్ళీ ఒకసారి బోర్లు తోముకొని బట్టలన్నీ విండేసుకొని స్నానం చేసి వచ్చి ఈరోజైతే పప్పు టమాటా చేద్దామని టమాటా అయితే 1 కిలో టమాటా తెప్పించిన అండి. కిలో టమాటా, 1/2 కిలో కందిపప్పు, ఇది 1/2 కిలోను మరి నేనైతే కిలో తెమ్మన్నా కావచ్చు, కానీ నాకు ఇది 1/2 కిలో అనే అనిపిస్తుంది, తెలియదండి ఎంతనో. ఇక పప్పు టమాటా అయితే ఉందాం అనుకున్నా. ఫస్ట్ అయితే నానబెట్టుకుంటున్నాను, 8:30కు నానబెట్టిన విలువగానే. ఎందుకంటే పప్పు నానితే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా మనం అప్పటికప్పుడు పప్పు వండుకుని ఒక 1-2 గంటలు పప్పు నానితే టేస్ట్ బాగుంటుంది. ఈ కుక్కర్లో వేసి వండడం కంటే ఇట్లా బయట గిన్నెలో వండితేనే ఫ్లేవర్ బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం బయట అయితే బాగా టైం పడుతుంది అనుకుంటాం, కానీ పప్పు నానితే అయితే మస్తు తొందర అవుతుందండి. ఇలా ఒక కట్ట కొత్తిమీర కూడా తీసుకున్నా అండి. ఆ కొత్తిమీర మొత్తం మంచిగా తెంపి ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నా. ఎందుకంటే 2-3 రోజులైనా కవర్లు వేసి పెడితే అంత నీరు వస్తుందండి. ఇట్లా బాక్స్లో వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మంచి ఫ్రెష్గా ఉంటుంది. 3-4 రోజులు అయితే బాగుంటుంది. చూసిరు కదా, కాడలతో వేసుకున్నానండి, కాడలతో వేసుకున్నానండి. తర్వాత పప్పు అయితే గ్యాస్ మీద, ఇక అంత పని అయిపోయిందండి. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పప్పు అయితే గ్యాస్ మీద పెట్టేసిన.
ఫస్ట్ మనం పప్పు పెట్టిన తర్వాత వెంటనే పసుపు నూనె వేయొద్దండి, ఎందుకంటే అసలు ఉడకదు. అది కొంచెం ఉడికినట్టు మనకు అనిపిస్తుంది కదా. తర్వాత పసుపు కొంచెం నూనె వేసుకోవాలండి. వేసిన తర్వాత మనం పప్పు కొంచెం ఇట్లా అంటే మనకు మెత్తగా అవుతుంది కదా చేయితోటి, అంటే అప్పుడు టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 3 ఒకటేసారి వేసి మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మళ్ళీ ఉప్పు, కారము, మంచిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. అసలు నేను ఇందులో కరివేపాకు వేయలేదండి, ఈరోజు మర్చిపోయినా. మళ్ళీ కిందికి వెళ్ళి తేవాలండి. మేము పైన ఉంటాము, కింద ఉన్నది చెట్టు, కిందికి పోయి తేవాలంటే అబ్బాయి ఇప్పుడు ఎవరు పోతారు కిందికని, సరేలే కొత్తిమీర ఉంది కదా దీంతో అడ్జస్ట్ చేద్దామని అనుకున్నాం. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చపాతీ చేసుకున్న, పూరి వేసుకున్న ఏదైనా బాగుంటుంది. మంచిగా మెత్తగా, కొంచెం లూజుగా, బాగా గట్టిగా కాకుండా కొంచెం లూజుగా వండుకోవాలండి, మంచిగా ఉంటుంది. అట్లయితే పప్పు వండితే ఏం ఉండదండి, మా ఇంట్లో అందరూ తినేస్తారు. కొంచెం నాకే కొద్దిగా ఎక్కువ ఎందుకు ఇష్టం ఉండదు పప్పు అంటే. నేను ఎక్కువ కూరగాయలు ఇష్టపడతా, కానీ ఇంట్లో ఎందుకు ఈసారి కూరగాయలు కూడా తినబుద్ధి కావట్లేదండి. కూరలు కూడా అన్నీ అట్లా 2-3 కూరలు కూడా అట్లనే ఉన్నాయండి. ఈ పప్పు కూరలు అన్నీ కలిపి తినొచ్చని ఉడికిపోయింది కదా, మంచిగా కారం ఇట్లా అన్నీ వేసినండి. ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నా. అందులో పోపు కోసం వేరే గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నూనె పోసుకొని ఎల్లిపాయలు ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నాండి. ఒక 2-3 ఎల్లిపాయలు, 2-3 అంటే ఒక 4-5 ఎల్లిపాయలు అండి. ఉట్టి ఒక్కొక్కటి ఎల్లిపాయ అవి కాదండి. తర్వాత ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసి పోసి పెట్టేసిన అండి. ఇందులో పోసేసిన. చూసిరు కదా, ఇంకొంచెం మెత్తగా కావాలండి. పప్పు రుబ్బేది ఉంటుంది దాంతో మెదపొచ్చు, కానీ నేను మెదపలేదండి, ఉట్టి స్పూన్ తోటి చేసిన. ఆవాలు, నూనె అయితే వేడైందండి ఈలోగా. తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, మన కరివేపాకు అయితే వేసుకోలేదండి, నాకు గుర్తుంది, అయినా కూడా కిందకి ఎవరు పోతారని తెచ్చుకోలేదు. తర్వాత ఎల్లిపాయలండి, ఎల్లిపాయలు వేసి మంచిగా బాగా గోలాలి. గోలిన తర్వాత ఈ పప్పు ఉడుకుతుండగానే అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఇట్లా ఉడకనియాలండి మూత పెట్టుకొని. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే మేము తిన్నాం కదా, మంచిగా ఉంది. ఇప్పుడు సాయంత్రం చపాతీ చేద్దాం అనుకుంటున్నా, అది కూడా వీడియో తీసి షార్ట్ వీడియో లాగా పెడతానండి. చూసిరా బాగా గోలినాయి కదా, చూసిరా కదండి. పప్పు అయితే అట్లా పోసి వాళ్ళు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపి ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్. షార్ట్స్ వీడియోలు ఉన్నాయి, నిన్నటి నుంచి ఒక లాంగ్ వీడియో పెట్టినా అండి, ఓకేనా అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత పని అయిపోయాక బోర్లు మొత్తం దుమ్మేసిన అండి. చూసిరు కదా ఎన్ని బోర్లు పడ్డాయో, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.